త్వరలోనే గిగ్ వర్కర్ల సంక్షేమ బిల్లు కేబినెట్ ముందుకు రానుంది. ఈ బిల్లు చట్టరూపం దాల్చితే దేశంలోనే తొలిసారి సమగ్ర గిగ్ వర్కర్ల సంక్షేమ బిల్లు తీసుకొచ్చిన తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలవనుంది. కొత్త చట్టం వస్తే రాష్ట్రంలోని 4 లక్షల మంది కార్మికులకు ఉద్యోగ, ఆరోగ్య భద్రత దక్కనుంది. అగ్రిగేటర్లు, కార్మికుల మధ్య సమస్యల పరిష్కారం కోసం సంక్షేమ బోర్డు అందుబాటులోకి రానుంది. గిగ్ వర్కర్ల సంక్షేమం, సామాజిక భద్రత లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం బిల్లును తీసుకువస్తోంది. తుది దశకు చేరిన బిల్లు త్వరలోనే కేబినెట్ ముందుకు రానుంది. తెలంగాణ ప్లాట్ఫామ్ ఆధారిత గిగ్ వర్కర్ల రిజిస్ట్రేషన్, సామాజిక భద్రత సంక్షేమం బిల్లు 2025 పేరిట కొత్త బిల్లు రూపొందిస్తున్నారు. ఈ బిల్లు చట్టరూపం దాల్చితే దేశంలోనే తొలిసారిగా సమగ్ర గిగ్ వర్కర్ల చట్టం తెచ్చిన తొలి రాష్ట్రంగా తెలంగాణ అవతరిస్తుంది. ఇకపై గిగ్ వర్కర్లను రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రామిక వర్గంగా గుర్తిస్తుంది. రాష్ట్రంలో ట్రాన్స్పోర్ట్, డెలివరీ, లాజిస్టిక్స్ రంగాల్లో 3 లక్షల నుంచి 4 లక్షల మంది గిగ్ వర్కర్లుగా పనిచేస్తున్నారు. ఇప్పటి వరకు వీరంతా చట్టం పరిధిలోకి రాకపోవడంతో పని గంటలు, ఆదాయం, ఉద్యోగ భద్రత అంశాలను ఎవరూ పట్టించుకోలేదు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తున్న గిగ్ వర్కర్ల చట్టంతో వారికి జాబ్ సెక్యూరిటీతో పాటు సంక్షేమానికి ప్రత్యేక వెల్ఫేర్ బోర్డు ఏర్పాటవుతుంది. ఆరోగ్య బీమా, యాక్సిడెంట్ కవరేజ్, ఆదాయ భద్రత కోసం సంక్షేమ పథకాలు అమలవుతాయి. గిగ్ వర్కర్ల బిల్లు రూపకల్పన కోసం శాస్త్రీయంగా ముందుకు వెళ్తుంది సర్కార్. ముందుగా రాష్ట్రంలోని గిగ్ వర్కర్లపై సర్వే నిర్వహించి వారు ఎదుర్కొంటున్న సమస్యల ఆధారంగా బిల్లులో పలు అంశాలు చేర్చింది. 2024 జనవరి నుంచి 2025 జూన్ వరకు అగ్రిగేటర్లు, గిగ్ వర్కర్ల సంఘాలు, నిపుణులు, న్యాయవేత్తలతో 6 సార్లు సంప్రదింపులు చేపట్టి పలు మార్పులు చేర్పులు చేసింది. న్యాయశాఖ పరిశీలన తర్వాత ఈ ఏడాది ఏప్రిల్ 14 నుంచి మే 19 వరకు బిల్లుపై ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టింది. 66 సూచనలు, అభ్యంతరాలు అందగా వీటిలో చాలా అంశాలను బిల్లులో పొందుపరిచారు. కర్ణాటక, జార్ఖండ్, రాజస్థాన్ గిగ్ వర్కర్ల చట్టాలు తెచ్చినా ఇంత సమగ్రంగా లేదని ఈ రంగంలోని నిపుణులు చెబుతున్నారు. రాష్ట్రంలో 3 నుంచి 4 లక్షల మంది వరకు గిగ్ ప్లాట్ఫామ్ వర్కర్లున్నారు. వీరిలో ఎక్కువ శాతం రవాణా, డెలివరీ, లాజిస్టిక్స్ రంగాల్లో పనిచేస్తున్నారు. సాధారణంగా వారానికి 7 రోజులు, రోజుకు 10 నుంచి 12 గంటల చొప్పున వర్క్ చేస్తున్నారు. వీరి నుంచి 20 నుంచి 30% కమిషన్ను ప్లాట్ఫామ్స్ వసూలు చేస్తున్నాయి. దీంతో గిగ్ వర్కర్లకు స్థిరమైన ఆదాయం, సామాజిక భద్రత, సంక్షేమం లేకపోవడం ప్రధాన సమస్యగా మారింది. కొత్త బిల్లుతో తెలంగాణ ప్లాట్ఫామ్ ఆధారిత గిగ్ వర్కర్ల సామాజిక భద్రత సంక్షేమ బోర్డు పేరుతో ప్రత్యేక బోర్డు ఏర్పాటు కానుంది. గిగ్ వర్కర్ల రిజిస్ట్రేషన్, సంక్షేమ పథకాల అమలు, నిధుల పర్యవేక్షణ బాధ్యతలు చేపడుతుంది. అగ్రిగేటర్లకు చెల్లించే సొమ్ములో 1 నుంచి 2% వాటాను గిగ్ వర్కర్ల సంక్షేమ నిధికి మళ్లించనున్నారు. ప్రభుత్వ తరపున CSR ఫండ్స్, విరాళాలు, గ్రాంట్లను కూడా జమ చేయనుంది. ప్లాట్ఫామ్ చెల్లింపులపై కూడా పర్యవేక్షణ ఉండనుంది. స్విగ్గీ, జొమాటో, జెప్టో, ఊబర్, ఓలా వంటి ప్లాట్ఫామ్లు కార్మికుల మధ్య తలెత్తే సమస్యలను ఇన్ టైంలో పరిష్కరించేందుకు ప్రత్యేక గ్రీవెన్స్ రిడ్రెసల్ వ్యవస్థ ఏర్పాటు కానుంది. గిగ్ కార్మికుల జీతాల చెల్లింపుల్లో ఆలస్యం, మోసాలు, అకారణంగా సస్పెండ్ చేయడం వంటి సమస్యల పరిష్కారానికి గ్రీవెన్స్ సెల్ అధికారులు పనిచేస్తారు. ప్లాట్ఫామ్ గ్రీవెన్స్ అధికారులు ఇచ్చిన నిర్ణయం సంతృప్తి చెందకపోతే వారు అప్పిలేట్ అథారిటీని ఆశ్రయించే అవకాశం కూడా ఉంది. దీంతో కార్మికులకు న్యాయపరమైన భరోసా దక్కుతుంది. 2047 నాటికి దేశంలో 6,16,00,000 మంది గిగ్ వర్కర్లుండనున్నారు. ప్రస్తుతం వ్యవసాయేతర కార్మిక శక్తిలో గిగ్ వర్కర్లు 2.6% మాత్రమే ఉన్నారు. కానీ 2047 నాటికి ఇది 14.89% పెరగనుంది. టెక్నాలజీ విస్తరణ, సౌలభ్యత, డిజిటల్ ప్లాట్ఫామ్లకు వస్తున్న ఆదరణ, ప్రాజెక్ట్ ఆధారిత ఉద్యోగాలపై పెరుగుతున్న ఆసక్తి లాంటివి ఇందుకు కారణాలని అంటున్నారు ఎక్స్పర్ట్స్.